ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. నూతన సంవత్సరం అనగానే నూతన సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు ఎలా ఉండబోతోంది అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. దాని కారణంగానే ఉగాది వచ్చినప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేది రాశి ఫలాలు. ఈ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, సంవత్సరం అంతా కూడా మనకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనేటటువంటి విషయాల్ని తెలుసుకోవాలని అందరూ ఎదురు చూస్తుంటారు. అందుకే ఈ సంవత్సరం అంతా ఈ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది అనే విషయాల్ని మనకి తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీమతి సాయి అశ్విని కొడుకుల గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ ఉగాది నుంచి ఈ సంవత్సరం అంతం వరకు ఎలా ఉండబోతోంది, ద్వాదశ రాశులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైతే ఏమైనా చిన్న చిన్న పరిహారాలు ఉంటాయా, ఇలాంటి అనేక అంశాలని అశ్విని గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అశ్విని గారు. నమస్కారం. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. అశ్విని గారు, ఉగాది వచ్చినప్పుడు అందరూ ఫస్ట్ ఎదురు చూసేది, ఎంతో ఇంట్రెస్ట్గా చూసేది ద్వాదశ రాశుల్లో తమ రాశిని చూసుకుంటూ ఉంటారన్నమాట. ఎలా ఉంటుంది, ఇయర్ ఎండింగ్ ఎలా ఉంటుంది, ఇయర్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది, ఒకవేళ ఇబ్బందులు వస్తే ఏంటి అనేటువంటి అనేక రకాల సందేహాలతో ఉంటూ ఉంటారు. ఈ రాశి ఫలితాల ద్వారా కాస్త తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ముందుగా మనది విశ్వావసునామ నూతన సంవత్సరం కాబట్టి అసలు విశ్వావసు అంటే ఏంటో తెలుసుకుని అప్పుడు ద్వాదశ రాశుల ఫలితాలను తెలుసుకుందాం. తప్పకుండా. ముందుగా మన తెలుగువారి సాంప్రదాయాలకి ప్రతిరూపమైనటువంటి ఉగాది నూతన నామ సంవత్సరం విశ్వాసం నామ సంవత్సరం. ముందుగా ఈ విశ్వాస నామ సంవత్సరానికి మన 99 టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడాను నా యొక్క నమస్కారాలు. మరి విశ్వావసు అంటే ఏంటో చెప్తారా? విశ్వాసం అంటే ప్రతి ఒక్కరికి ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండే సంవత్సరం అమ్మ. అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఒకళ్ళ దగ్గర ధనం ఉంటే హ్యాపీగా ఉంటారు, ఇంకొకరికి వివాహం అయితే సంతోషకరంగా ఉంటారు, ఇంకొకరికి విద్య అనేది సమృద్ధిగా ఉంటే సంతోషకరంగా ఉంటారు. ఈ విశ్వనామ సంవత్సరంలో ఎవరెవరికి ఏవి అవసరం అవుతాయో అవన్నీ కూడాను సమృద్ధిగా ఉండే సంవత్సరమే విశ్వవసు సంవత్సరం. మన పురాణాల ప్రకారం విశ్వవసు అంటే వసుదైక కుటుంబం చెప్పవచ్చు అన్నమాట. అంటే వసుదైక కుటుంబం అని మనం శ్రీకృష్ణ పరమాత్మని చెప్పవచ్చు. ఈ వసుదైక కుటుంబంలో ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టమైనవి ఏంటి? గోవులు. ఈ గోవుల్ని మనం ప్రతి చోట కూడాను సంరక్షించేటువంటి సంవత్సరంగా కూడా మన పురాణాలు మనకి చెప్తున్నాయమ్మా. విశ్వావసులోకి వచ్చేసాం కాబట్టి మనకి ఉన్నటువంటి ద్వాదశ రాశులు ఎలా ఉండబోతోంది అనేది మనం తెలుసుకుందాం. ముందుగా మొదటి రాశి మేషరాశి, వీరికి ఫలితాలు ఎలా ఉన్నాయంటారు? ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. అంటే మేషరాశిలో ముఖ్యంగా అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ భాగం. మేషరాశి వారికి ఈ సంవత్సరం దాదాపుగా బాగుంటుందని చెప్పవచ్చమ్మ. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఏల్నాడ్స్ అని, అంటే శని ద్వాదశంలో ఉండడం వల్ల ఏల్నాడ్స్ అని అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి వీళ్ళు అతిగా భయపడవలసిన అవసరం అయితే లేదు, కానీ కొన్ని జాగ్రత్తలుగా తీసుకోవటం వల్ల మాత్రం వాళ్ళు అన్ని విధాలుగా ముందుంటారని చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా ఈ సంవత్సరంలో మనకి ఒకే సంవత్సరంలో దీన్ని డబుల్ ట్రాన్సిట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గురువు శని ఇద్దరు కూడా ఈ సంవత్సరంలో మారుతున్నారు. దీనివల్ల అందరికీ కూడా కొంతవరకు లాభదాయకంగా ఉంటుంది. అందువల్ల ఏల్నాడ్స్ అనేది మేషరాశి వారికి ఉన్నా సరే వాళ్ళు అతిగా భయపడవలసిన అవసరం అయితే లేదు. కానీ కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్య విషయంలోనూ ధనాన్ని ఖర్చు చేసే విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. వీళ్ళకి ధన సంపాదన అనేది ఈ సంవత్సరం బాగుంటుంది. కానీ వీళ్ళ స్థాయికి మించి ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు కానీ వచ్చి వీళ్ళని డబ్బుని అడిగినప్పుడు కాస్త ఆలోచించి వీళ్ళ స్థాయికి తగినట్లు మాత్రమే వీళ్ళు సహాయం చేయడం అనేది మంచిది. అతిగా సహాయం చేసి తరువాత కాలంలో వీళ్ళు ఇబ్బందులు అనేవి తెచ్చుకోకుండా ముందు చూపుతో ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. సో ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది, కానీ స్థాయిని మించి సహాయాలకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు. అయితే వీరు ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది? వీళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరం శని భగవాన్ని ఆరాధించుకోవడం మంచిది. అదేవిధంగా కాలభైరవుడు అష్టకం ప్రతిరోజు పఠించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశి వాళ్ళకి
ఏ వ్యాపారం చేసినా సరే ఈ సంవత్సరం అనేది బాగుంటుందని చెప్పి మనం చెప్పవచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని చేదు అనుభవాలు అనే వీళ్ళకి ఎదురవుతాయి. విలువైన భూములు స్థానాలు కూడా ఈ సంవత్సరం వీళ్ళు కొనుగోలు చేస్తారు. అయితే ముఖ్యంగా వివాదాస్పరమైన విషయాలకి తలదూర్చకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. కోర్టుపరమైన అంశాలు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. తీర్థయాత్రలు చేసేటప్పుడు కాస్త ముందు జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళడం అనేది మంచిది. ఆహారపు నియమ విషయాలను కూడాను శ్రద్ధ వహించడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఎవరైతే ఫారెన్ ట్రావెల్స్ చేస్తారో వాళ్ళు ముందుగా యూనివర్సిటీస్ని చెక్ చేసుకుని వెళ్ళడం అనేది మంచిది. ఎందుకంటే ఫారెన్ వెళ్ళిన తర్వాత అక్కడ మోసపూర్వకమైన యూనివర్సిటీస్ వల్ల వీళ్ళు కొంచెం నిరాశ పొందే అవకాశం అనేది ఉంది. కాబట్టి ముందుగానే జాగ్రత్త తీసుకుని వెళ్ళడం అనేది మంచిది. సంతానం విషయంలో వీళ్ళు అనుకున్న విధంగానే సంతానం అనేది పురోగవృద్ధిని సాధిస్తారు. అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రత్యేకంగా ఓర్పు, సహనం, మాటల వల్ల చాతుర్యం వల్ల లాభం అనేది పొందుతారు. కొన్ని బాధ్యతల నుంచి వీళ్ళు తప్పుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ సమాజంలో వీళ్ళకి వాళ్ళ బాధ్యతల నుంచి తప్పుకోవడం అనేది కాస్త అవకాశాలు తక్కువగా ఉన్నాయని మనం చెప్పవచ్చు. బాధ్యతలను తప్పించుకోలేరు. బ్యాంకు రుణాలు అనేవి కలిసి వస్తాయి. అంటే ఎవరైతే డబ్బుని లావిష్నెస్గా ఖర్చు పెడతారో వాళ్ళు ఈ సంవత్సరం పొదుపు చేసుకోవచ్చు. లేదు బ్యాంక్స్ నుంచి రుణాలు తీసుకోవడం వల్ల ఈఎంఐ ద్వారా వీళ్ళు కాస్త బెనిఫిట్ఫుల్గా ఉంటారని చెప్పవచ్చు. ఓకే. సమాజంలో వీళ్ళకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో ఐక్యత కోసం శ్రమిస్తారు స్త్రీలు. అంటే ఇక్కడ అవమానము, రాజపూజ్యము అంటూ ఉంటారు కదా, అవి ఎలా ఉన్నాయండి వీళ్ళకి? అవమానం, రాజపూజ్యం అనేవి ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14. అందుకని వీళ్ళు బ్యాంకు రుణాలను తీసుకోవటం వల్ల ఉత్తమ ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అయితే రాజపూజ్యం 5, అవమానం 7. ఓకే. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. జాగ్రత్తగా ఉండడం అవసరం. ఓకే. ఇంకా తదుపరి రాశిలోకి వెళ్దామండి. ఎస్, మరి ఈ మేషరాశి వాళ్ళైతే విదేశీ ప్రయాణాలు పెట్టుకునే వాళ్ళు ముందు జాగ్రత్తగా చూసుకుని వెళితే చాలా మంచిది. ఎక్కడైనా ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే స్థాయికి మించి సహాయం చేసి ఇబ్బందులు అయితే పడవద్దు. అలాగే శని ప్రవేశం ఉంది అనే ఒక భయాన్ని అయితే పక్కన పెట్టండి. చేసుకోవాల్సినటువంటి భగవత్ ఆరాధనల ద్వారా వచ్చేటటువంటి సమస్యల్ని మనం నెమ్మదిగా తప్పించుకోవచ్చు. సో ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. మేషరాశి వారికి చాలా చక్కగా ఈ సంవత్సరం యోగదాయకంగానే ఉంది అనేది మేడం చెప్తున్నారు. ఇక మరొక రాశి వృషభ రాశిలోకి వెళ్దాం. మేడం, ఈసారి మరి వృషభ రాశికి ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వాళ్ళకి బాగుంటుందమ్మా. వీళ్ళ యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఆదాయం బాగుంది వీళ్ళకి. ఆదాయం బాగుంది. కాకపోతే ఎప్పుడైనా డబ్బులు ఇస్తే అందరికి మంచి వాళ్ళు అవుతారు. డబ్బు ఇవ్వలేదు అంటే వెంటనే మనకి అంటే కొంత అవమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. ఆ రూపంలో అవమానాలు ఎదుర్కోవడానికి అవకాశాలు అనేవి మనకు ఉంటాయి. సో ఈ వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి మనకి వస్తాయి. అయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. అంటే ఎవరైతే ఇప్పటి వరకు ఇల్లు తీసుకుందాము అని చెప్పి అనుకుని ఇల్లు తీసుకోలేకపోతారో వాళ్ళకి ఈ సంవత్సరం ఇల్లు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా బ్యాంకు నుంచి కొంతమందికి రుణాలు అనేవి రాకుండా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు బ్యాంకు రుణాలకి ఈ సంవత్సరం వాళ్ళు ప్రయత్నించినట్లయితే రుణాలు అనేవి వస్తాయి. వీళ్ళ యొక్క మాటను మంచితనంగా ఉంచుకోవటం వల్ల ఇతరుల నుంచి వీళ్ళు అధికంగా లాభపడతారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మాట యొక్క చాతుర్యంతో ఉన్నత పదవుల్ని, అదేవిధంగా బిరుదుల్ని, సన్మానాల్ని పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఏంటి? అయితే ఏ రంగాల్లో బాగా రాణించే ఛాన్సెస్ ఉన్నాయి? ఈ వృషభ రాశిపై రాహు మరియు కేతు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కొన్ని విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. అయితే భవిష్యత్తు గురించి ఖచ్చితమైన నిర్ణయాలు, ప్రణాళికలు చేసుకోవడానికి ఖచ్చితమైన సమయంగా మనం చెప్పవచ్చు. అయితే కొంచెం ఏమవుతుంది అంటే
ప్రయత్నాలు చేసేటప్పుడు ఆపకుండా నిరంతరంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఏదైనా జరగకపోయినా సమయం తీసుకున్నా వదిలేయకుండా ప్రయత్నం చేస్తే అది అనుకూలించే ఛాన్సెస్ ఉంటాయి. అయితే కోర్టు తీర్పులు వీళ్ళకి అనుకూలంగానే వస్తాయి. ల్యాండ్ వ్యవహారాలు ఏమైనా సరే, మొండి బకాయిలు కానీ ఏవైనా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ సంవత్సరం వాళ్ళకి అనుగుణంగా వచ్చే తీర్పులు అవకాశాలు అనేవి ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఈ సంవత్సరం మీరు అన్నట్లు వైద్యులకి, న్యాయవాదులకి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా టీచింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు అమ్మ. అయితే ఉద్యోగస్తులకి స్థానచలనం అనేది అంతగా ఉంటుంది అనడానికి అవకాశాలైనా చాలా తక్కువగా ఉన్నాయి. వీళ్ళు ఎవరిపైనా ఆధారపడకుండా వాళ్ళ యొక్క స్వయం కృషితోనే గృహాభివృద్ధిని సాధిస్తారు. అంటే బద్ధకం అనేది ఉండకుండా ముఖ్యంగా ఉండాలి. వీళ్ళ యొక్క సంకల్ప సిద్ధికి ఓర్పు, సహనం అనేది మనకు అవసరం. వీళ్ళు ముఖ్యంగా ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి కూడా శని ప్రభావం ఏమన్నా ఉంటుందా? వీళ్ళకి శని యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంటుందమ్మా. ఎందుకంటే లాభం అనేది మనం ఎంత కష్టపడితే అంత ఎక్కువగా వస్తుంది. అందుకే బద్ధకాన్ని వీళ్ళు వదలాలి. ఓర్పుతో, సహనంతో లాభాన్ని పొందడానికి శని భగవానుడు వీళ్ళకి అనుకూలంగానే ఉన్నారని చెప్పవచ్చు మనం. వీరికి ఏమైనా ఇబ్బందులు వస్తే ఎటువంటి సూచనలు చేస్తారు? అంటే ఎవరిని ఆరాధిస్తే మంచిది వృషభ రాశి వారు? వీళ్ళు సంవత్సరంలో లేదు అంటే ప్రతి నెల కూడాను సుందరాకాండ పారాయణ చేయడం అనేది మంచిదమ్మా. అదేవిధంగా ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం, శుక్రవారం వెళ్ళడం అనేది మంచిది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి కంకణం అనేది ధరించడం మంచిది. ముఖ్యంగా విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రం, దక్షిణామూర్తి రూపు ధరించడం అనేది లాభదాయకంగా మనం చెప్పవచ్చు. ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం కూడాను ఆకుపూజ చేయించుకోవడం అనేది శుభదాయకం అమ్మ. ఓకే, అంటే ఆంజనేయ స్వామి ఆరాధన అనేది వీరికి బాగా కలిసి వచ్చేటువంటి దైవారాధన. ఓకే, మరి తదుపరి రాశిలోకి వెళ్దామా? తప్పకుండా. ఇక అంటే మిథున రాశి, ఈ రాశికి ఎలా ఉండొచ్చు? అంటే ఒక్కొక్క రాశిలోనూ ఒక్కో రకమైనటువంటి చేంజెస్ వస్తూ ఉంటాయి కదా. గతంతో పోలిస్తే ఈ రాశికి ఎలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి? వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందంటారు? అందరికన్నా మిథున రాశి వాళ్ళకి 90% బాగుంటుందని చెప్పొచ్చమ్మా. ఆదాయం అనేది 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. అన్నీ బాగున్నాయి. ఆదాయ వ్యయాలు బాగున్నాయి, రాజ్యపూజ్యము బాగానే ఉంది, అవమానం తక్కువగానే ఉంది. సో వీళ్ళు ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ వీరికి ఎలా ఉండబోతోంది? ఆరోగ్యరీత్యా కానీ? ఈ వృషభ రాశిలో ముఖ్యంగా మనకి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ వృషభ రాశిలోకి వస్తాయమ్మా. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి విపరీత రాజయోగం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మిథున రాశులకి గురు గ్రహం అనేది ప్రవేశించడం వల్ల వీళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. సంఘంలో వీళ్ళకి గౌరవ మర్యాదలు అనేవి మరియు పేరు ప్రతిష్టలు కూడా వీళ్ళు ఆర్జిస్తారు. ఎవరైనా ప్రమోషన్స్కి ట్రై చేసినట్లయితే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం అనేది ఉన్నది. వీళ్ళు తలపెట్టిన ప్రతి పని కూడా సఫలీకృతం అనేది అవుతుంది. ముఖ్యంగా వస్త్ర వ్యాపారంలో ఒక చోటు నుంచి వస్త్ర వ్యాపారస్తులు వాళ్ళ యొక్క బిజినెస్ని మరింత అభివృద్ధిని చేయడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏవైతే వాయిదా పడుతూ వస్తున్నాయో, ఇంటి నిర్మాణాలు అవ్వచ్చు, లేదు పిల్లలు ఎవరైనా బయటకు వెళ్ళి విదేశాలకు వెళ్ళి విద్యను ఆర్జించాలి అంటే వాళ్ళకి కూడా అనుకూలమైన కాలంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ మనకి చార్టర్డ్ అకౌంట్స్కి, స్టీలు, వైద్య వృత్తి, సూపర్ మార్కెట్, వస్త్ర వ్యాపారస్తులకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది వీళ్ళు మంచిది. అదేవిధంగా బంగారు ఆభరణాల యొక్క బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మనకి అనుకూలంగానే ఉన్నది. అయితే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, హోటళ్ళు, పాఠశాలలు, స్కూల్స్ అంటే కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి కదా, ఈ స్కూల్స్, దేవాదాయాలకు సంబంధించిన రన్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలంగానే ఉందని చెప్పొచ్చమ్మా. అయితే ఈ సంవత్సరం వాళ్ళకి ముఖ్యంగా మే నెల నుంచి బాగుంటుంది. రైతులకి ముఖ్యంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పరిమితితో వీళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయ పదవులు కూడా లభిస్తాయి. ఉద్యోగస్తులకు కొన్ని అవకాశాలు కొంచెం మిస్ అయినా తర్వాత వాళ్ళకి
మే నెల నుంచి ఇంకా అనుకూలంగా ఉంటుంది. చెప్పాలి అంటే అక్టోబర్ దాటిన తర్వాత వీళ్ళు పట్టిందల్లా బంగారం అని చెప్పొచ్చమ్మా. ఓకే, అప్పటి వరకు కొంచెం మిశ్రమ ఫలితాలు ఉండే మిశ్రమ ఫలితాలను ఉండడానికి అవకాశాలనే ఉన్నాయి. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. H1B కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా సరే వాళ్ళు అనుకున్న స్థాయికి వాళ్ళు రీచ్ అవుతారు. ఇంకా వీళ్ళకి ఇది దైవారాధన విషయం కానీ లేదా ఏ విషయంలోనైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కానీ ఉందా? సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం శ్రద్ధ అనేది వహించడం అవసరం. ఎక్కువగా వీళ్ళు ఈ సంవత్సరం ప్రయాణాలు చేయడానికి అవకాశాలనే ఉన్నాయి, తీర్థయాత్రలు చేయడానికి అవకాశంగా ఉన్నాయి. కాబట్టి ఈ తీర్థయాత్రలు చేసే టైంలో డిసప్పాయింట్ మూడ్లో లేకుండా కాస్త ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకునేదే అవసరం. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. మెరిట్ మార్కులు సాధిస్తారు ఈ సంవత్సరం వీళ్ళకి. అలాగని చెప్పి చదువు విషయంలో వీళ్ళు అశ్రద్ధ చేయడానికి వీల్లేదమ్మా. ఖచ్చితంగా కష్టపడితేనే గురుగ్రహం అనుగ్రహంతో వీళ్ళు ఫలితాన్ని సాధిస్తారు. లేదా ర్యాంకులు సాధించాలంటే కష్టపడి తీరాల్సిందే. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగం మారాలనుకునే వారికి అక్టోబర్ తర్వాత ప్రయత్నించడం అనేది మంచిది. అయితే ఈ సంవత్సరం వాళ్ళ మీద స్ట్రెస్ అనేది ఉండడం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతారు. అది లోను కాకుండా మనం సమయపాలన అనేది పాటించాలి. ఇప్పటి వరకు వీళ్ళు ఎవరికైతే అప్పులు ఉంటారో ఆ అప్పులు అనేవి వీళ్ళకి ఈ సంవత్సరం తీరుతాయి. వీళ్ళు కొత్తగా నూతన పెట్టుబడులను చేస్తారు. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వీళ్ళకి బాగుంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రం, దుర్గాదేవి అష్టోత్తరం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాన్ని పొందుతారు. చండీ హోమం చేయించడం అనేది దసరాల్లో చేయించుకుంటే అనుకూలంగా ఉంటుందమ్మా. అదేవిధంగా వీళ్ళు అందరితోనూ కలిసి ఉండడం వల్ల ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. వాళ్ళకు వాళ్ళు లోన్లీగా ఉండకుండా అందరితోనూ, అంటే ఇప్పుడు మనకి శ్రావణ మాస పూజల్లో స్త్రీలైతే పురుషులైతే వినాయక చవితి ఇటువంటి పండుగల్లో వీళ్ళు పాల్గొనడం వల్ల ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. ఇక తర్వాత రాశులకు వెళ్దామండి. తప్పకుండా. కర్కాటక రాశికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఈ కర్కాటక రాశిలో మనకి పునర్వాసు 1, 2, 3, 4 పాదాలు, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు, పునర్వాసు 4వ పాదం. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పొచ్చమ్మా. అయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మార్చి 29 నుండి అష్టమ శని అనేది ముగుస్తుంది. ఓకే, భాగ్యంలో శని, అలాగే గురువు వ్యయంలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు. ఈ రాశి వాళ్ళకి ద్వితీయంలో కేతు ఉండడం వల్ల ముఖ్యంగా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం అనేది ముఖ్యమమ్మ. ఎందుకంటే మాట అనేది అవతల వాళ్ళకి అర్థమైనట్లు క్లియర్ కట్గా మాట్లాడడం అనేది ఎంతైనా అవసరం. ఏ షార్ట్కట్లో మాట్లాడితే బాగుంటుంది అని షార్ట్కట్లో చెప్తే యువతల వాళ్ళని అర్థం చేసుకోవడంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా వీళ్ళు ఆహారపు నియమ విషయాల్లో కూడాను జాగ్రత్తలు అనేవి వహించాలి. బయట ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండడం అనేది మంచిది, చెప్పదగిన సూచన. ఆర్థిక పరంగా కూడా వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఆధ్యాత్మికంగా ఖర్చు పెట్టడం అనేది మంచి ఫలితాలను ఇస్తాయి. వీళ్ళకి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. రాజకీయపరమైన పదవులు లభించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో జాగ్రత్తలు అవసరం ఏర్పడతాయి. ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళు పిల్లలు, పెద్దవాళ్ళు వచ్చి ఎవరైనా వీళ్ళ యొక్క ఆహారపు నియమ విషయాల్లో మార్పులు అనేవి ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ ఆహారపు నియమ విషయంలో వీళ్ళు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్, స్విమ్మింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. డాక్యుమెంట్స్ పరిశీలించేటప్పుడు నిపుణుల సలహాలు అనేది తీసుకోవడం అనేది మంచిది. ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాలకు విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా సంవత్సరంలో ప్రథమార్థంలో పురోగతి అనేది సాధారణంగా ఉంటుంది. అంటే ద్వితీయార్థంలో, అంటే అక్టోబర్, నవంబర్ ఆ టైంలో వీళ్ళకి అభివృద్ధి అనేది కనబడుతుంది. ధన నష్టం, కుటుంబంలో మనస్పర్ధలు, అంటే మాట దగ్గర ఆచితూచి ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశాలనే ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఆఫీస్లో కొలీగ్స్ దగ్గర కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం అనేది చెప్పదగిన సూచన.
వీళ్ళు పూర్తిగా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇయర్ అంతా ఖచ్చితంగా కూడా. అమ్మ. ఉద్యోగం ఎవరైతే మారాలి అనుకుంటారో వాళ్ళు అవసరం అయితే వాళ్ళు ఉద్యోగం మారడం అనేది మంచిది. అంటే తొందరపడి నిర్ణయం తీసుకుని తీసుకోకుండా ఉండాలి. అన్ని రకాలుగాను చూసుకునే మార్పు అనేది సూచిస్తారు మీరు. అధిక శ్రమ అనేది ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది అంటారు? ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొంత ఆలస్యమైన సంబంధం అనేది కుదురుతుంది. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరం రుద్రపాశుపత హోమం చేయించుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదో ఒక రోజు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనేది చేయించుకోవడం మంచిది. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం శుక్రవారం వెళ్ళడం అనేది మంచిదమ్మా. అయితే కర్కాటక రాశి వారు కొంచెం డ్రైవింగ్ విషయంలోనూ స్విమ్మింగ్ విషయంలోనైతే జాగ్రత్త తీసుకోండి. అలాగే రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. మరీ రిపీటెడ్గా చెప్పింది ఏంటంటే ఆచితూచి మాట్లాడాలి, లేకపోతే స్పర్ధలు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కనుక మారాలి అని అనుకున్న వాళ్ళు ఆలోచించి తప్పని పరిస్థితి అనుకుంటేనే మారితే యోగదాయకంగా ఉంటుంది. తొందరపడి మారకూడదు వీళ్ళు. మరి తదుపరి రాశులకు వెళ్ళిపోదామండి. తప్పకుండా. సింహరాశికి ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, అంటే మొత్తం ఓవరాల్గా ఆదాయ వ్యయాలతో సహా ఎలా ఉండొచ్చు అంటారు? సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపద్యం 3, అవమానం 6. మఘ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఈ రాశి యందు వస్తాయి. సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందమ్మా. అంటే ఎక్కువగా సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం భయభ్రాంతులకు లోనుకోకుండా ఉండడం అనేది మంచిది. ఓకే. ఎందువల్ల అంటే ఈ సంవత్సరం కేతువు సింహంలో ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ అనేది తీసుకుంటారు. సో ఈ మెంటల్ స్ట్రెస్ అనేది లేకుండా ఉండడానికి వీళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉండడం చెప్పదగిన సూచన. వీళ్ళు ఎంత చేసినా సరే వాళ్ళ యొక్క సక్సెస్కి వాళ్ళు సంతృప్తిగా ఈ సంవత్సరం ఉండరు. అది ముఖ్యంగా ఇంట్లో పిల్లల విషయంలో కూడా పిల్లలు పురోగభివృద్ధిని సాధిస్తారు, కానీ వాళ్ళ యొక్క పురోగభివృద్ధి అనేది వీళ్ళకి సంతోషదాన్ని ఇవ్వదు, సంతృప్తి ఇవ్వదు. ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఉండిపోయింది అనే మెంటల్ స్ట్రెస్లో వీళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి ఆరోగ్యం విషయంలో వీళ్ళకి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ వాటిని వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసికంగా వీళ్ళు కొంత ఇబ్బందిని కలిగి ఉంటారు. వీళ్ళకి వచ్చిన అనారోగ్య సమస్యలను చిన్నవే కానీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అది లేకుండా వీళ్ళు ఈ సంవత్సరం ఉండడం అనేది మంచిది. ఉద్యోగ రీత్యా ఎలా ఉంటుంది అంటే ప్రథమార్థం ఎలా ఉండబోతుంది, వీళ్ళకి ద్వితీయార్థం ఎలా ఉండొచ్చు అంటారు? ఈ సంవత్సరం వీళ్ళకి అక్టోబర్ తర్వాత అనుకూలమైన దాయకంగా చెప్పొచ్చమ్మా. అయితే వీళ్ళకి పిల్లల తాలూకు అభివృద్ధి అనేది అంత సంతోషదాయకాన్ని ఇవ్వదు. అదేవిధంగా విద్యార్థులకు ఉన్నత విద్యాయోగం అనేది ఉన్నది. ఉద్యోగం, గ్రీన్ కార్డ్ లభిస్తాయి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి. పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటలు వినకపోవడం వలన వీళ్ళు కాస్త నష్టపోతారు. వైద్య విద్య, చార్టర్డ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి అభివృద్ధి బాగుంటుంది. అయితే ఏ పని చేసినా నిదానంగా ఉంటుంది. ముఖ్యంగా మనకి ఎగుమతులు దిగుమతులు వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది. అదేవిధంగా ఈ లాటరీస్కి వాటికి వాళ్ళు వీలైనంత వరకు దూరంగా ఉండడం అనేది మంచిది. ఎక్కువ సమయం వీళ్ళు కుటుంబానికి ఇంపార్టెన్స్ని ఇస్తారు. బంధువులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, ఆచితూచి వ్యవహరించండి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం స్త్రీలకి బాగుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్న వాళ్ళకి కాస్త ఊరట అనేది ఈ సంవత్సరం లభిస్తుంది. భాగస్వామితో విభేదాలు తప్పకపోవచ్చు అని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళకున్న అసంతృప్తి వలన భాగస్వాముల మధ్య కొంత ఇబ్బందులు అనేవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది వివాహం చేసుకున్న భాగస్వామితో అవ్వచ్చు, లేదు పార్ట్నర్షిప్లోనైనా సరే కాస్త విభేదాలు అనేవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిలో మీరు జాగ్రత్త వహించడం అనేది చెప్పదగిన సూచన. వీళ్ళు ఈ సంవత్సరం ఎక్కువగా ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు.
వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం బాగుంది. నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ప్రతిరోజు శని స్తోత్రం అనేది పఠించడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా మీ దగ్గరలో ఉన్న శైవక్షేత్రాల్లో మీరు వెళ్ళి ప్రతి శనివారం అభిషేకాలు చేయించుకోవడం అనేది మంచిది. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళడం, స్వామివారికి తులసిమాలని సమర్పించుకోవడం వలన ఈ అష్టమ శని నుంచి వీళ్ళు కాస్త విమోచనం పొందుతారని చెప్పవచ్చమ్మ. పాదములు హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదాలు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతుంది. కన్యారాశి వారికి సప్తమంలో శని సంచారం, ఇది ఒక రకంగా మంచిదని చెప్పవచ్చు. కెరియర్ పరంగా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఎవరైతే ఆయిల్ బిజినెస్లు అనేవి చేస్తారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ పెట్రోల్, డీజిల్ లాంటి వాళ్ళకి, లోహ సంబంధమైన వస్తువులు వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే వీళ్ళు వాళ్ళ యొక్క భాగస్వామి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆన్ టైంలో రావాలని చెప్పి అనుకుంటారు. కానీ అక్కడ కాస్త జాగ్రత్త వహించడం అనేది చెప్పదగిన సూచన. వీళ్ళకి ఏ వర్క్ ఇచ్చినా సరే వాళ్ళు ఆ వర్క్లో అందరికంటే ఈ సంవత్సరం ముందుగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి కెరీర్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అయితే సంవత్సరం ద్వితీయార్థంలో అక్టోబర్ నుంచి బాగుంటుందని చెప్పవచ్చు. ఎందువల్ల అంటే వీళ్ళు మొదటిలో పనులు అన్నీ నిదానంగా చేసుకుంటూ వెళ్తారు. దానివల్ల వీళ్ళ యొక్క గ్రోత్ అనేది స్లో అండ్ స్టడీ లాగా స్టార్ట్ అయినా సరే సంవత్సరం ఎండింగ్కి వచ్చినప్పుడు మాత్రం శుభ ఫలితాన్ని వీళ్ళు పొందుతారు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అద్భుతమైన కాలంగా వీళ్ళకి ఈ సంవత్సరం ఉంటుంది. ఎందువల్ల అంటే పోయిన సంవత్సరంలో కొంతమంది కన్యారాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ఇబ్బందుల్ని పడ్డారు. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళ యొక్క ఆయుర్దాయం మాత్రం బాగుంటుందని చెప్పి మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం వీళ్ళు వాళ్ళ యొక్క కెరీర్లో అద్భుతమైన ఫలితం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు సమయానికి వాళ్ళ యొక్క చదువుల విషయంలో అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి సంవత్సరం బాగుంటుందని చెప్పవచ్చు. స్పెక్యులేషన్స్ కూడా బాగుంటాయని చెప్పవచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం హోమియో వైద్యానికి ఆదరణ అనేది ఎక్కువగా లభిస్తుంది. ట్రేడ్స్ చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. విద్యార్థులకు వాళ్ళు అనుకున్న దాంట్లో సీట్స్ అనేవి లభిస్తాయి. డెంటల్, వెటర్నరీ, కాస్మెటిక్స్ వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. మానసిక సంతృప్తి అనేది ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి లభిస్తుంది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు రావడానికి అవకాశంగా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళ యొక్క స్త్రీ సంతానం అనేది ఈ సంవత్సరం అభివృద్ధిలోకి వస్తారు. గ్రీన్ కార్డ్ H1B లభిస్తుంది. PhD కోర్సులు పూర్తి చేస్తారు. కార్యాలయంలో సహోద్యోగుల మధ్య విభేదాలు మాత్రం రాకుండా చూసుకోవాలి. వీళ్ళు ఈ సంవత్సరం వాళ్ళ యొక్క ఆహారపు నియమాల విషయంలో జాగ్రత్త అనేది వహించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి వీసాలు రావడానికి అప్లై చేసుకోవడం అనేది మంచిది. అదేవిధంగా వ్యాపారస్తులకు వ్యాపారం అనేది బాగుంటుంది. ట్రావెల్స్ రంగంలో వాళ్ళకి కూడా ఎక్కువగా కలిసి వస్తాయి. క్రయ విక్రయాల వల్ల లాభపడతారు. ఎవరైతే శుభకార్యాలను చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అయితే వచ్చేటప్పుడు వివాహాల విషయంలో కాస్త జాగ్రత్త వహించడం అనేది ఎంతైనా చెప్పదగిన సూచన. అయితే వివాహ సంబంధాలు వచ్చినప్పటికీ అవి ఫస్ట్లో వచ్చాయి వెళ్ళిపోయి అన్నట్లే ఉన్నా సరే ఈ సంవత్సరం ఎండింగ్కి వచ్చినప్పుడు మాత్రం వివాహం చేసుకునే వాళ్ళకి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. వాళ్ళ అనుకున్న స్థాయిలోనే వాళ్ళకి సంబంధాలు అనేవి కూడా వస్తాయి. అయితే ప్రేమ విషయాల్లో మాత్రం జాగ్రత్త అనేవి వహించాలి. అంటే మోసపూరితమైన ప్రేమ వివాహ సంబంధమైన విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. పెద్దలు నిర్ణయించిన పెళ్ళిళ్ళ విషయంలో అయితే మాత్రం సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ప్రేమ వివాహాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ సంవత్సరం వీళ్ళు ఖర్చు పెట్టే ఖర్చు అనేది దైవ సంబంధమైన పరంగానే ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా డబ్బుని ఖర్చు పెట్టడంలో కాస్త నిదానంగానే ఉంటారు ఈ సంవత్సరం చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు.
ఈ సంవత్సరం వీళ్ళకి సమస్యలు వచ్చినప్పటికీ అవి తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి. సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో వీళ్ళు ఎక్కువగా విజయాలను సాధిస్తారు. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా శివస్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం అనేది చెప్పదగిన సూచన. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి కుంకుమార్చనాది చేసుకోవటం వల్ల స్త్రీలు మరింత పురోగవృద్ధిని సాధిస్తారు. ఇంట్లో ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం శనివారం అనేది వెళ్ళడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక మరి తర్వాత రాశిలోకి వెళ్ళిపోదామండి. తులారాశి వీరికి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం? తులారాశి వాళ్ళ యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఈ తులారాశిలో చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ముఖ్యంగా తులారాశి వాళ్ళు ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడ్డారమ్మ. వాళ్ళ యొక్క కెరీర్లో అవ్వచ్చు, ఆరోగ్యపరంగా అవ్వచ్చు, పిల్లలు వాళ్ళ యొక్క ర్యాంక్స్ సాధించే విషయంలో కాస్త అసంతృప్తిని అనేది పడ్డారు. అయితే ఈ సంవత్సరం తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా దీర్ఘకాలికమైన సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ సంవత్సరం వాళ్ళకి పరిష్కారం అనేది అవుతాయి. ఎందువల్ల అంటే తులారాశి వారికి శనీశ్వరుడు షష్టమ స్థానంలో సంచారం, అందువలన వీళ్ళకి పనులన్నీ కూడాను మంచి స్థాయిలోనే అవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా శనిగ్రహం అనేది వీళ్ళకి అనుకూలమైన స్థానంలో ఉండటం వల్ల ఏ పని చేపట్టినా తిరుగులేని విధంగా ఉంటుంది. వీళ్ళకి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. ఆర్థికాభివృద్ధి అనేది కూడా బాగుంటుంది. పట్టిందల్లా బంగారం అని చెప్పి తులారాశి వాళ్ళకి సంవత్సరం చెప్పవచ్చమ్మ. ముఖ్యంగా విద్యార్థులకు మెడికల్ సీట్లు రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎవరైతే పిల్లల విషయంలో ముందుకు వెళ్దామని ఆలోచిస్తున్నారో సో వాళ్ళందరూ కూడా అంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఎక్కువగా ఈ సంవత్సరం వీళ్ళు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. అదేవిధంగా కుదిరినప్పుడు శివాలయంకి వెళ్ళి అభిషేకాలు చేయించుకోవడం, ఇంట్లో నెలకొకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల వీళ్ళు అనుకూలమైన ఫలితాన్ని సాధిస్తారు. అయితే మనకి శని ద్వితీయంలో తిరోగమనంలో సంచరిస్తారు, అంటే రెట్రోగేట్ అవుతారమ్మ. అందువలన వీళ్ళు కాస్త ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కీళ్ళ సంబంధమైన అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలను తీసుకోవటం అవసరం. వీళ్ళకి సంవత్సరం ఉద్యోగం అనేది లభిస్తుంది. స్థిరచీర ఆస్తులు అనేవి వృద్ధి చెందుతాయి. వంశపార్య, వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు, డాక్టర్లు మొదలైన వారికి వృత్తుల పరంగా అనుకూలంగా రాణిస్తారు. ముఖ్యంగా సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఎక్కువగా వీళ్ళు అధిక లాభాలను సాధిస్తారు. నష్టాల్లో ఎవరైతే వ్యాపారం ఉందో వాళ్ళు ఈ సంవత్సరం దిగుబడులు పడవలసిన అవసరం లేదు. వాళ్ళు కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. అయితే ముఖ్యంగా వీళ్ళకి భాగస్వామి వ్యాపారాలు అనేవి కలిసి రావు. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందమ్మా. అయితే వీళ్ళు ఏ వ్యాపారం చేసినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. పొదుపుకు వీళ్ళు ముఖ్యంగా ప్రయత్నించినట్లయితే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. నూతన గృహం స్థలం తీసుకునే వాళ్ళకి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా వీళ్ళని బద్ధకం అనేది కాస్త ఇబ్బంది పడుతుంది. ఆ బద్ధకానికి వీళ్ళు కాస్త దూరంగా ఉంటే అనుకున్నది సాధిస్తారు సకాలంలో. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల మంచి పేరు సంపాదిస్తారు. వీళ్ళ మీద ఎవరైతే ఆధారపడ్డారో వాళ్ళకు వీళ్ళు న్యాయం చేస్తారు. మంచి పదవి లభిస్తుంది. ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న కుదరని వాళ్ళకి ఈ సంవత్సరం ప్రయత్నం చేయటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారాల పరంగా మంచి అవకాశాలని వాటంతట అవే వెతుక్కొని వస్తాయి. ఎప్పటి నుంచో వీళ్ళు ఎదురు చూస్తున్న కళలు అనేవి నెరవేరుతాయి. ఈ రాశి వాళ్ళు చాలా సంవత్సరం నుంచి నూతన గృహం, వాహన యోగం గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ యొక్క కళలు అనేవి ఈ సంవత్సరం నెరవేరుతాయి. స్థిరాస్తులు అనేవి కలిసి వస్తాయి. ప్రభుత్వ పరంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. అయితే ధనం ఖర్చు విషయంలో మాత్రం వీళ్ళు స్నేహితులు అడిగారనో లేదు అంటే ఇంట్లో మిత్రులు అడిగారని వీళ్ళు ధనాన్ని
ఇవ్వకుండా ఎంత అవసరమో అంతే ఇవ్వడం అనేది చెప్పదగిన సూచన. వీళ్ళ యొక్క మాట చాతుర్యం వలన వీళ్ళు లాభాలను పొందుతారు. కుటుంబం కోసం ఎప్పుడూ కూడా వీళ్ళు శ్రమిస్తూ ఉంటారు. వీళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరం అమ్మవారికి కుబేర కుంకుమతో లక్ష్మీ అష్టోత్తరం అనేది చదువుకోవడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామి దైవారాధన అనేది వీళ్ళకి చెప్పదగిన సూచన. విద్యార్థుల మేధాదక్షిణ స్తోత్రం అనేది పఠించడం అనేది మంచిది. ఏ పని మీదైనా వీళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం, శుక్రవారం వెళ్ళడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఓకే, మరి తర్వాత రాశిలోకి వెళ్దామా? తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశికి చెందినవి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమశ అనేది పూర్తవుతుంది. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి మే వరకు బాగున్న తర్వాత ఉద్యోగంలో ఇబ్బందులు, ఉద్యోగం పోవడం, ఇంట్లో ఏదైనా ఖర్చులు రావడం, సంపాదించిన ధనం కన్నా ఎక్కువ ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. కోర్టుకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. సంతానం గురించి కొంత ఆందోళన ఉంటుంది. పని చేసే చోట ఆటంకాలు అనేవి తప్పవు. అనుకున్న పనులు ఆగిపోవడం జరుగుతుంది. అక్టోబర్ నుంచి వీళ్ళకి ఈ సమస్యలన్నిటి నుంచి కూడా ఉపశమనం అనేది కలుగుతుందమ్మ. ఈ రాశి వాళ్ళు కాస్త ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. వీళ్ళు మాట పట్టింపుకు వెళ్లకుండా ఉండడం వలన ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాటని వినడం వలన వాళ్ళు లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. పిల్లల విషయంలో వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎక్కువగా వీళ్ళు ఈ సంవత్సరం దైవారాధనలో ఉండడం అనేది మంచిది. అదేవిధంగా వీళ్ళ యొక్క పిల్లల యొక్క పురోగవృద్ధి విషయంలో వీళ్ళకి కాస్త ఆశాదాయకంగా ఉంటుందనేది మనం చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలోనే ఫలితాలు బాగుంటాయి. ముఖ్యంగా భాగస్వాముల విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. వీళ్ళ యొక్క ఆదాయం అనేది వృద్ధి చేసుకోవడానికి వీళ్ళకి మంచి సమయం అని చెప్పవచ్చు. సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో వీళ్ళు అనుకున్న అన్ని విషయాల్లోనూ కూడాను లాభకరమైన పరిస్థితులు అనేవి ఏర్పడుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ వ్యూహాలు ఫలిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు, రాజకీయ వారసత్వ విషయాలు, ప్రభుత్వ ఉద్యోగ సంబంధమైన విషయాలు, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న విద్యార్థులకి అనుకూలమైన కాలంగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా సంతానం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి సంతానం అనేది ఆలస్యంగా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. విందు వినోద కార్యక్రమాలు ఎప్పుడు వీళ్ళు ఆకర్షణీయంగా కనిపిస్తారు. ముఖ్యంగా ఈ సంవత్సరం విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా చూసుకోవాలి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి వీసా, గ్రీన్ కార్డ్, H1B కాస్త ఆలస్యంగా రావడానికి అవకాశాలనే ఉన్నాయి. వీళ్ళు ఆరోగ్యపరంగా జాగ్రత్తలనే వహించాలి. వీళ్ళు ఎంతైతే కష్టపడతారో అంత ఫలితాన్ని పొందుతారు. అందువలన ఖచ్చితంగా ఈ సంవత్సరం వాళ్ళు కష్టపడడం వల్ల మాత్రమే ఫలితాన్ని అనుభవిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా ప్రథమార్థంలో ఇబ్బందులున్న ద్వితీయార్థంలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో వీళ్ళు విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేవి అవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ సంవత్సరం డాక్టర్స్కి, లాయర్స్కి, కుట్టు పరిశ్రమ, వైద్యం, ఫ్యాషన్ టెక్నాలజీలో, సూపర్ మార్కెట్లు మొదలైన వ్యాపారస్తులకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనేది అనుకూలంగా ఉంది. వీళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరం నిదానంగా చేద్దామని అనుకుంటే మాత్రం ఫలితాలు అనుకూలంగా రావమ్మ. కాలానికి అనుగుణంగా వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుని వెళ్ళడం అనేది మంచి ఫలితాన్ని పొందుతారు. వాయిదా కూడా వేయద్దు. వాయిదా వేయకుండా ఉండాలి. సకాలంలో పనులను పూర్తి చేసుకోవాలి. కాబట్టి మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థంగా అంటే ద్వితీయార్థం అనేది ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది. ఈ రాశి వారు ఈ చండీ హోమం చేసుకోవడం అనేది మంచిది. లేదు అంటే ప్రతినిత్యం
అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలు చదువుకోవడం మంచిది. కనకధార స్తోత్రం చదువుకోవడం వల్ల వీళ్ళ యొక్క ఆర్థిక పురోగభివృద్ధి అనేది మరికొంత మెరుగుపడుతుంది. ఏ పని మీదైనా వీళ్ళు వెళ్ళేటప్పుడు శుక్రవారం సోమవారం నాడు వెళ్ళడం అనేది మంచిది. మంచి సానుకూల ఫలితాలను సంప్రాప్తిస్తాయి. ఎస్, ఇక తదుపరి రాశి ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందండి? ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ రాశి వారికి ధనుసు రాశి వారిగా చెప్పవచ్చు. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుందమ్మా. అయితే వీళ్ళు ఎక్కువగా భయభ్రాంతులు చెందవకుండా ఉండడం వలన ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాశ్రమ శని అనేది ప్రారంభమవుతుంది. కావున ధనుసు రాశి వారు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించారు. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. వాళ్ళకి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో రోగాలు అనేవి ముందుగా వాళ్ళకి బయటపడటం లేదు. అందువల్ల ఈ సంవత్సరం వాళ్ళు చిన్నది ఉన్నా సరే ముఖ్యంగా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవడం వల్ల ఏదైనా ఫ్యూచర్లో వచ్చే లాంగ్ టర్మ్ డిసీజెస్ అనేవి ముందుగా వాళ్ళు తెలుసుకొని జాగ్రత్తలు అనేవి తీసుకోవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఏ పనిని కూడా వాళ్ళు ఈరోజు రేపు ఎల్లుండిది అనేది వాయిదా వేయకుండా ఉండడం వల్ల ఆరోగ్యపరంగా వీళ్ళు పురోగభివృద్ధిని సాధిస్తారు. ఈ రాశి వారికి గురుగ్రహం అనుకూలంగా ఉన్నప్పటికీ వీళ్ళు నష్టపోవడం అనేది తక్కువగా ఉంటుంది. అంటే గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి వీళ్ళు శుభ ఫలితాన్ని పొందుతారు. అయితే ఈ రాశి వాళ్ళకి ఏ విషయంలోనూ కూడా అధైర్యం అనేది పడకూడదు. ఉద్యోగంలో అధిక శ్రమ అనేది ఉంటుంది, ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. దానివల్ల వీరు ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు స్థానచలనం అనేది ఉన్నది. నిదానంగా సానుకూలంగా ప్రశాంతంగా ఉండి సమస్యలను పరిష్కరించడం వలన మీరు సమస్యల నుంచి బయటపడతారు. ప్రైవేటు సంస్థల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉద్యోగం అనేది మారాలి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి కదా అని చెప్పి వెళ్ళిపోవడం వల్ల కాస్త ఇబ్బందులు పడతారు. ఆర్థికంగానూ మానసికంగానూ బాగున్నట్లయితేనే మీరు ఈ సంవత్సరం ఉద్యోగాలు మారడానికి ప్రయత్నించండి. లేనట్లయితే ఉన్న దాంట్లో సంతృప్తి అని చెప్తారు. కాబట్టి ఉన్న స్థానంలో ఉండి మీ యొక్క గౌరవ మర్యాదలను మీరు కాపాడుకోవడం అనేది ఎంతైనా ముఖ్యం. మీ యొక్క సహోదరి వర్గంలో చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని మీరు మానసికంగా తీసుకోకుండా ఉండడం అనేది మంచిది. ఈ సంవత్సరం వీళ్ళకి అక్టోబర్ నుంచి కొంతమేర సానుకూలంగా ఫలితాలు అనేవి ఉంటాయి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు అడుగు వేయడం అనేది చెప్పదగిన సూచన. కుటుంబ బాధ్యతలు, వివాహ శుభకార్యాలు వంటి వాటిని వీళ్ళు ఈ రాశి వాళ్ళు నెరవేరుస్తారు. విదేశీ యానానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ విద్యార్థులు యూనివర్సిటీస్ని చెక్ చేసుకుని మాత్రమే వెళ్ళడం అనేది మంచిది. అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడకుండా ముందుగా మనం అన్నీ అనుకూలంగా ఉన్నట్లయితేనే వెళ్ళడం అనేది మంచిదమ్మా. వీళ్ళ యొక్క సంతాన అభివృద్ధి అనేది బాగుంటుంది. వారి కోసం ఎక్కువ శ్రమ తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన సమయానుకూలంగా సమకూరుస్తారు. నూతన గృహం, వాహన యోగం కూడా ఎవరైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం వాహన యోగం, నూతన గృహ యోగం కూడా ఉన్నాయి. పుణ్యక్షేత్రాలను ఈ రాశి వాళ్ళు సందర్శిస్తారు. దైవానుగ్రహం వల్ల కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి సలహాలను సూచనలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పవచ్చమ్మా. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా నిదానంగా మంచి ఫలితాలు వస్తాయి. ఆహార సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. వీళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరం మనోధైర్యాన్ని కలిగి ఉండాలి. మధ్యలో ఆరోగ్యమైన సంబంధం ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళు ఎక్కువగా ఆలోచించడం అనేది మంచిది కాదు. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. ఉన్నత విద్యలను కూడా వీళ్ళు అభ్యసిస్తారు. అధికారం కలిగినటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వీళ్ళు పాల్గొంటారు. మొత్తం మీద విదేశీయానం లాభదాయకంగా ఉంటుంది. విదేశాలకు ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళ ప్రయత్నాలు చేయవచ్చు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రీన్ కార్డ్, H1B వీసాలు వంటి విషయంలో వాళ్ళకి అనుకూలంగానే ఫలితాలు వస్తాయి. ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. ఇదంతా శని భగవానుని అనుగ్రహం వల్ల, గురుబలం వల్ల ఇలాంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పోటీ పరీక్షలో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నత స్థానం లభిస్తుంది. అదేవిధంగా వీళ్ళ సన్మానాలని, అవార్డులని
కూడా లభిస్తాయి. ఉద్యోగం మారుకోవాలి అనుకున్న స్త్రీల విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించుకుని మాత్రమే మారడం అనేది చెప్పదగిన సూచన. పని ఒత్తిడి అయితే మాత్రం స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. భాగస్వామ్య విషయంలో కాస్త జాగ్రత్తగానే వ్యవహరించాలి. పునర్వివాహం ప్రయత్నం చేసే వాళ్ళకి అతి కష్టం మీద సంబంధం కుదురుతుంది. బంధువులలో స్త్రీల మధ్య విభేదాలు వస్తాయి, అవి పెద్దవి కాకుండా చూసుకోవాలి. రాజకీయ వ్యక్తులకి కూడా అనుకూలంగానే ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం శని స్తోత్రాన్ని, కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ రాశి వాళ్ళు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం శుక్రవారం వెళ్ళడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక తదుపరి రాశి మకర రాశి వారికి ఎలా ఉందంటారు? మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు వాళ్ళకి ఈ రాశి ఫలితాలు అనేవి వర్తిస్తాయేమో. మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏలినాడు శని అనేది పూర్తయింది. ఈ గత 7.5 సంవత్సరాల నుంచి ఏలినాడు శని వాళ్ళ వీరు పడుతున్న కష్టాలకు విముక్తి అనేది లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడతాయి. ఒక రకంగా మకర రాశి వారికి మంచి రోజులు అని చెప్పవచ్చు. వ్యాపార అభివృద్ధమైన విషయాలు బాగుంటాయి. అదేవిధంగా విద్యార్థులు ఉన్నత స్థాయిని పొందుతారు. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. మంచి యూనివర్సిటీస్లో సీట్ లభిస్తుంది. ఉద్యోగం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది. మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఎంత ఇబ్బంది పడ్డా గమ్యాన్ని చేరుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోదరి మధ్య సంబంధం ఏర్పడుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. పోటీ పరీక్షల విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు, ఉద్యోగం కోసం ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. స్థిరాస్తులను అభివృద్ధి చేసుకుంటారు. సంతానాభివృద్ధికి మరింత శ్రమించవలసి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయపరమైన వాళ్ళకి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వాళ్ళ పురోగభివృద్ధి అనేది బాగుంటుంది. ఈ రాశి వారు ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం, లక్ష్మీ గణపతి హోమం చేసుకోవటం అనేది మంచి ఫలితాన్ని ఇస్తాయి. 8 శుక్రవారాలు మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమతో పూజ చేయటం వల్ల ప్రతి అనుకూలమైన ఫలితాన్ని సాధిస్తారు. అలాగే ఏ పని మీదైనా వీళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు బుధ శుక్రవారం నాడు వెళ్ళడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక నెక్స్ట్ రాశి కుంభరాశి ఎలా ఉందంటారు? కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద 1, 2, 3, 4 పాదములందు పుట్టిన వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం శని జన్మరాశి నుండి ద్వితీయంలో ప్రవేశించారు. కావున వీళ్ళకి ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఏర్పడినా తర్వాత వాటి నుంచి ఉపశమనం అనేది పొందుతారు. వీళ్ళు అనుకూలమైన స్థానంలోకి పొందుతారు. ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు చక్కని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కార్యాలయంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గణనీయంగా ఉంటాయి. ఉద్యోగం పోయిన వాళ్ళకి తిరిగి ఉద్యోగం లభిస్తుందమ్మా. పోటీ పరీక్షలకి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళ యొక్క ప్రయత్నాలు అనేవి సఫలీకృతం అవుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుందని మనం చెప్పవచ్చు. అనుకూల విజయాలను సాధిస్తారు. వీళ్ళ యొక్క కళలు అనేవి నెరవేరుతాయి. విద్యార్థులు కూడా బాగా రాణిస్తారు. విద్యాపరంగా విశేషించి సాంకేతిక విద్యాపరంగా రాణించి పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. అంటే మీడియా రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం అనేది ఎంతైనా చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినడం వల్ల మాత్రమే వీళ్ళు మంచి ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సంవత్సరం బాగా ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాలు, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనేవి కంప్లీట్గా వాళ్ళకి తొలగిపోతాయి. కోటి వ్యవహారాలు అనేవి ఒక కొలిక్కి వస్తాయి. అక్టోబర్ నుంచి వీళ్ళకి అనుకూలమైన కాలంగా మనం చెప్పవచ్చు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని, ప్రతిష్టతను పెంచే విధంగా వీరి యొక్క వ్యవహార శైలి ఉంటుంది. రుణాలు చేయకూడదని గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశివారు 8 శనివారాలు శని తైలాభిషేకం చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. ఇంట్లో ఏదో ఒక శుభ సమయాల్లో వీళ్ళు అంటే పండగ వేళలో ఎప్పుడైనా సుందరాకాండ పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. ఎప్పుడైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం శనివారం వెళ్ళడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. తదుపరి మీనరాశి. చివరి రాశి
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ 3, అవమానం 1, పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు ఈ రాశి వారికి చెందినవి. మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాడ్స్ అని నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ రాశివారు కొంతవరకు ఇబ్బందులు పడ్డారమ్మా. అయితే ఈ రాశివారు ఎవరైతే ధర్మ మార్గం, దైవారాధన ఎంత ఎక్కువ చేసుకుంటే వాళ్ళకి అంత అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధి అనేది బాగుంటుంది. అయితే వీళ్ళు ఆశించిన ఉద్యోగాలు రావడంలో కొంత సమయం పట్టినా వీళ్ళు అనుకున్న ఉద్యోగాలు అనేవి వీళ్ళకి లభిస్తాయి. వీళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది బాగుంటుంది. వీళ్ళ యొక్క కష్టానికి తగిన ఫలితం అనేది వస్తుంది. క్రయ విక్రయాలు అనేవి లభిస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ కూడా పూర్తవుతాయి. భూముల యొక్క విలువ పెరుగుతుంది. వ్యాపార పరంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన గురుగ్రహం వలన వీళ్ళకి వ్యాపారపరంగా వృత్తిరీత్యా కూడా అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. అదృష్టానికి రోజులు దగ్గరగా నడుస్తున్నాయని చెప్పి రాశి వారికి మనం చెప్పవచ్చు. ఆత్మస్థైర్యంతో మనోబలంతో ముందుకు వెళ్ళడం వల్ల అనుకూలమైన వాళ్ళు ఏవైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సంబంధం అనేది కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా సంతాన యోగం కలుగుతుంది. సంవత్సరం ప్రథమార్థంలో విశేషమైన ఖర్చులను గ్రహస్థితి సూచిస్తోంది. ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలను తీసుకోవటం చెప్పదగిన సూచన. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే ఇంటి కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఇంటి కోరిక అనేది నెరవేరుతుంది. అదేవిధంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత మెరుగు అనేది ఉంటుంది. వాళ్ళకి కావలసిన వాహనాలను కొనుక్కోవడానికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్లు ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి గురుగ్రహం అనుకూలం వలన అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. విద్యార్థులు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ఏలినాడ్స్ అనే ప్రభావం ఉంటుంది. చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి బంధుమిత్రులతో చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని వాళ్ళు వీలైనంత వరకు తక్కువ స్థాయిలోనే ఆలోచించడం అనేది మంచిది. ఈ రాశివారు ఈ సంవత్సరం శని స్తోత్రం, దుర్గాదేవి అష్టోత్తరం పఠిస్తే ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. శనికి 8 శనివారాలు తైలాభిషేకం చేయించుకోవడం వల్ల మరింత అభివృద్ధిని సాధిస్తారు. ఏ పని మీదైనా బయటకు వెళ్ళేటప్పుడు గురువారం, ఆదివారం వెళ్ళడం అనేది మంచి ఫలితాన్ని సాధిస్తారు. ఇక ఓవరాల్గా మీరు ద్వాదశ రాశుల వారికి ఇచ్చే సూచన ఏంటండి? ఒకటమ్మ, ఈ సంవత్సరం అనేది శుభదాయకమైనది. విశ్వావసు అంటే పోయిన సంవత్సరం క్రోధినామ సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో అందరికీ కూడా శుభదాయకంగా ఉందని చెప్పవచ్చు. కాబట్టి ఏ రాశి వారు కూడాను నిరాశ చెందవలసిన అవసరం అయితే లేదు. వారి యొక్క పనుల్లో వాళ్ళు ధర్మాన్ని, న్యాయాన్ని పాటించడం వల్ల అనుకూలమైన ఫలితాన్ని సాధిస్తారు. ఈ సంవత్సరం అందరికీ కూడా లాభదాయకంగానే ఉన్నది. కాబట్టి కాస్త మేషరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, ధనురాశి వాళ్ళు కాస్త ఏదైనా నిర్ణయాలు తీసుకోవటంలో లోటుపాట్లు లేకుండా తీసుకోవటం వల్ల ఉత్తమ ఫలితాన్ని పొందుతారమ్మా. థ్యాంక్ యూ అశ్విని గారు. చాలా